కొత్తగా ఎన్నిక వస్తే మిగిలిన కూడా మాట్లాడతారు. ఒక నిమిషం అన్న సైడ్ నైట్ చూడన్నా బాబా
యువ నాయకులు గుమ్మనూరు ఈశ్వరన్న గారికి అలాగే గుమ్మనూరు నారాయణన్న గారికి స్వాగతం సుస్వాగతం. వెంకటేశ్వరన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం. టౌన్ ప్రెసిడెంట్ చౌదరన్న కూడా స్వాగతం సుస్వాగతం. గుంటకల్ కాన్స్టిట్యున్సీలోనే మాకు సీట్ రావడం చాలా అదృష్టం. అలాంటిది మీరంతా మమ్మల్ని గెలిపించి ఈరోజు మమ్మల్ని ఈ స్టేజ్లో పెట్టారు. ఈరోజు ఉరుసు సందర్భంగా నేను గెస్ట్గా రావడం చాలా అదృష్టం చేసుకున్నా. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి. ప్రతి సంవత్సరం నేను వస్తాను. ఓకే. ఈరోజు 677వ ఉరుసు మహోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివన్న గారికి, మన యువ నాయకుడు యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మన శాసనసభ్యులు తండ్రి అయినటువంటి మన ఈశ్వర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి స్టేజ్ పైన ఉన్న మా అన్నలు మా తమ్ముళ్ళు అందరికీ ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్న మొన్న అన్నోళ్ళు వచ్చి మొన్న పిలిచినప్పుడు ఉరుసుంది అంటే కొండ మీద ఉంది కదా, అక్కడ పోయి మనం పూజ చేసుకొని వచ్చేది అనుకున్నా. కానీ ఇంత పండగ వాతావరణము మన కోటలోనే ఉందంటే ఏ రోజు కూడా నేను ఇట్లుంటానని చెప్పి ఎప్పుడు అనుకోలే. కానీ మన గుంటకల్ నియోజకవర్గంలో మన గుత్తి కోటలో ఈ ఉరుసు సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడమే కాదు 12-13 వార్డులు అంటే నేను ఇప్పుడే ఈశ్వర్కి చెప్పిన, ఈశ్వర్ ఈ వార్డులోన నేను ఎలక్షన్ రోజు నేను రాకోకుండా వాళ్ళు ఎలక్షన్ మాదిరి చేసి మనకి మెజార్టీ తెప్పించారని చెప్పి ఈ రోజు ఈశ్వర్ గారికి నేను ఈరోజు చెప్పడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫస్ట్ టైంలో గుత్తి అంతా తిరిగిన తర్వాత నేను కోర్టులోకి వచ్చిన తర్వాత మనము వాళ్ళ దగ్గర కనెక్టివ్ అవుతామో లేదో అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే అక్కడంతా పరిచయాలు మామ అన్న బావ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హెచ్ఎం ఫ్యామిలీ అనేవాళ్ళు నాకు ఆ రోజు పరిచయం కావడం జరిగింది. ఆ రోజు పరిచయం అయిన తర్వాత నాతో పాటు వాళ్ళు ఎక్కడికి పోయినా మండలంలో ఎక్కడ తిరిగినా ఒక అన్నగా భావిస్తూ నన్ను ప్రతి చోట గుర్తు పెట్టుకొని అన్న మేము ఉంటాం నీ అంట అన్నారు. ఒకరోజు నాకు ఒక ఇన్సిడెంట్ ఇదే గుర్తులో ఒక ఇన్సిడెంట్ జరగబోతుందని తెలిసి ఆ రోజు హెచ్ఎం ఫ్యామిలీ వెంటనే నా దగ్గర రావడం జరిగింది. ఆ విషయం ఇంకా ఇంతవరకు ఈశ్వర్ చెప్పలే, జయరామన్న చెప్పలే.
అన్న జయరామన్నకి ఆ రోజు నేను మాట అన్నా, మనకి ఏం లేదన్నా, అక్కడ హెచ్ఎం ఫ్యామిలీ చాలా ఇబ్బందిగా ఉండే ఇన్నాళ్ళు, ఆ ఫ్యామిలీకి మనం అండదండలుగా ఉండాలా, మనం ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నింటి ఉంటూ మీ అందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నానన్నా. ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ 12-13 వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నానన్నా. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యమైన అతిథి గుమ్మనూరు ఈశ్వర్ గారు, అదేవిధంగా నారాయణ గారు, మన ఎంకే చౌదరి గారు, అదేవిధంగా నవశక్తి గారు, ఇక్కడున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ ఊరుకొచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ 677వ ఉరుసుగు కార్యక్రమానికి మమ్మల్ని మీ కమిటీ ద్వారా ఆహ్వానించినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంత ప్రకృతి ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ కొంచెం టైంలోనే మొత్తం జనసాంద్రతగా గుర్తి పోవటం మొదలుకొని ఇంతవరకు జనసాంద్రతగా ఉందంటే ఇక్కడ ఎంత మహిమమైన ఉరుసు ప్రతి సంవత్సరం ఉత్సాహంగా జరుగుతుందంటే ఎంతో ఆనందదాయకము. అదేవిధంగా పోతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మైనార్టీలకు సోదరులందరికీ చాలా మేలు జరుగుతుంది. హజ్జుకు పోయేకి ₹1,00,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చర్చి మన మసీదులకు ముజాబర్లకు ప్రత్యేకించి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. నెల అలవెన్స్ దానిలో మెయింటెనెన్స్ సున్నం పెట్టే విధానానికి ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. గతంలో ఒక చిన్న ఇబ్బంది జరిగేది, మీకు చిన్నదే కాదు, మైనార్టీలే ఎక్కువ నష్టపోయేది. పెళ్లి కానుక అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏది వాళ్ళు పెళ్ళయిందా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. గత దుర్మార్గ ప్రభుత్వం 10th క్లాస్ పెట్టారు. 10th క్లాస్ చదువుకునే వాళ్ళు ఒక 10% మాత్రమే ఉంటారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ఎవరికి ఆ ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా పెళ్లి కానుక అన్ని అమలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ వేదిక, దర్గా వేదిక మహాపుణ్యమైన స్థలము. ఇక్కడికి ప్రతి ఒక్కరూ మంచి జరగాలని, ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మేలు జరగాలని మీ అందరి తరఫున ఈ గుంతకల్ నియోజకవర్గానికి అందరినీ ఆ అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, HVX9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది.
ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది. SVH9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.